ఎర్లీ మార్నింగ్ లేచి వెజిటేబుల్ రైస్ చేసుకుందామని చెప్పి ముందు రోజు నైటే ఫిక్స్ అయిపోయాను. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇలా వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దామని సిద్ధమయ్యాను. ముందుగా కూరగాయలన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కుక్కర్లో చేద్దామని అనుకున్నాను. సో కుక్కర్ పెట్టేసి ఇందులో కొద్దిగా నూనె వేసి నూనె అంతా బాగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇందులో బిర్యానీ దినుసులు ఇంట్లో పెద్దగా లేవు. సో 2 ఐటమ్స్ ఉన్నాయి, ఆ 2 ఐటమ్స్ మాత్రమే వేసాను. ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక్క పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసేసాను. టమాటాసు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్నవి వేసుకొని బాగా గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇక ఇందులో వచ్చేసి నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ కట్ చేసుకొని వేసేసాను. వెజిటేబుల్ రైస్ కదా. సో ఇందులో నేను ఏమేమి వేసానంటే బీనీస్, పొటాటో, అలానే క్యారెట్, మోస్ట్గా ఇవే వేస్తారు. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. సో ఇక బాగా అన్నీ ఒకసారి కలయబెట్టిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలానే కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఉడికింది కూరగాయలు అన్నప్పుడు ఇందులో జింజర్, గార్లిక్, కోకోనట్ పేస్ట్ అయితే వేసేసాను. జింజర్ కూడా ఎక్కువ లేదు, కొద్దిగానే ఉన్నది. సరేలే సరిపోతుంది, ఎక్కువ మసాలా తినకూడదు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మసాలా ఉంటే ఏం కాదు, టేస్ట్గా ఉంటుంది. లేదు తక్కువ మసాలా ఉన్నిందనుకో, అంటే జింజర్ లేదనుకోండి ఇంట్లో, సరేలే మసాలా ఎక్కువ తినకూడదు అనే మైండ్ సెట్లో ఉంటాం కదా. సో అలా అనమాట. సో ఇందులో ఫైనల్గా ఫస్ట్ టైం ఇలా కొద్దిగా పెరుగు వేసి ఫ్రై చేస్తున్నాను. టేస్టీగా ఉంటుంది అని చెప్పి విన్నాను. సో అందువల్ల ఇలాగ కొద్దిగా పెరుగు వేసి బాగా ఫ్రై చేసేసుకొని ఉప్పు చూసేసుకున్నాను. ఉప్పు కొంచెంగా తగ్గింది, అది కూడా వేసేసుకొని అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని అయితే వేసేసుకున్నాను. కూరగాయలన్నిటితో పాటు ఈ బియ్యం కూడా ఒక్కసారి కలియబెట్టేసి ఇందులో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసేసి జస్ట్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంతవరకు అలా వదిలేసాను. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా, యమ్మీగా, జ్యూసీగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. సరే అని చెప్పి ఈ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దామని చెప్పి చూశాను. సిచ్యువేషన్ ఎలా ఉన్నిందో తెలుసా ఫ్రెండ్స్? అలా ఉన్నింది, అంత దారుణంగా ఉన్నింది. సో ఇక ఆఫీస్కి కాదు కదా, బయటికి అట్లీస్ట్ కాలు పెట్టేదానికి కూడా వీలు లేకుండా ఉంది సిచ్యువేషన్ అనేది. నేను కానీ వెళ్ళా అనుకోండి, తిరిగి వస్తానన్నది నాకైతే నమ్మకం లేదు. మా పేరెంట్స్ అయితే ఒక్కటే మాట చెప్పేశారు. అలా ఉన్నింది సిచ్యువేషన్. ఇక ఆ బిర్యానీని ఏం చేస్తాం, అలా అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేసాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నింది.